హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయోటాక్స్. మన లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అలాగే అందరికీ కొన్ని హైస్ ఉంటాయి, కొన్ని డౌన్స్ ఉంటాయి అన్నమాట. ఇలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా మనకి లైఫ్లో రెండు అయితే మనకి కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అదేంటిదంటే టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇవి రెండు మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. మీ బడ్జెట్ డెఫిషియట్లో ఉన్నా కూడా ఈ రెండింటిని కంపల్సరీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే మీరు స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ నుంచి వెళ్ళి ఇప్పటివరకు చాలా అమౌంట్ సేవ్ చేసి ఉంచుతారు, లేకుంటే అసెట్స్ అనేది కొనుక్కుంటారు. సో ఈ అసెట్స్ని, మీ సేవింగ్స్ని ఖాళీ చేయడానికి ఒక్క హాస్పిటలైజేషన్ ఉంటే మీ సేవింగ్స్ అనేది తీసేసి అక్కడ హాస్పిటల్లో పెడతారు అనమాట, ఖర్చు పెడతారు. సో అలా కాకుండా ఉండాలంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఇన్సూరెన్స్ హాస్పిటలైజేషన్ కోసం మనకి ఉపయోగపడుతుంది. సో ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కొంచెం పక్కకి పెడదాం. టర్మ్ ఇన్సూరెన్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్లో చాలా అంటే చాలా లో కాస్ట్లో ఉంటుంది అనమాట. మన ప్రీమియం అనేది మంత్లీ కావచ్చు, క్వార్టర్లీ కావచ్చు, హాఫ్ ఇయర్లీ కావచ్చు, యాన్యువల్ కావచ్చు. మీ ఫ్లెక్సిబుల్ పేయింగ్ టర్మ్స్ బట్టి మనము అది పే మెథడ్ అనేది చూస్ చేసుకోవచ్చు. మంత్లీ కానీ, క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, ఇయర్లీ కానీ చూస్ చేసుకోవచ్చు. సో ఇలా మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల యంగేజ్లో తీసుకుంటే మనకి ప్రీమియం అనేది చాలా అంటే చాలా తక్కువలో వస్తుంది అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 21 ఇయర్స్ అబ్బాయి ఉన్నాడనుకో, అతను ఆల్రెడీ కెరియర్ స్టార్ట్ చేసిండు, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి వచ్చిందనమాట. వచ్చినప్పుడు అతను 21 ఇయర్స్ కదా, 20 ఇయర్స్ తీసుకోండి. 20 ఇయర్స్ అంటే మనకి 60 ఇయర్స్ వరకు ఇస్తారు. కొన్ని కంపెనీస్ ఎక్కువనే ఇస్తారు, 75, 80 కూడా ఇస్తుంది. మనము మినిమం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేషియో 60 అనుకుందాం మ్యాన్ది. సో ఈ 20, ఈ 60 మధ్యలో 40 ఇయర్స్. ఈ 40 ఇయర్స్కి మనకి మధ్యలో ఏదైనా ఇబ్బంది కానీ, మీకు చనిపోవడం కానీ ఇలా ఉన్నప్పుడు ఆ కంపెనీ ఏం చేస్తుంది అంటే, మీరు ప్రీమియం పే చేస్తారు కాబట్టి, సపోజ్ ఒక 1 crore మీరు తీసుకున్నారు. ఈ తీసుకోవడం వల్ల మీరు మధ్యలో ఏమైనా యాక్సిడెంట్ కానీ, లేకుంటే ఇల్నెస్ కానీ మీరు చనిపోయినాకో, ఆ 1 crore మొత్తం మీ ఫ్యామిలీకి అనేది వెళ్ళిపోతాయి అనమాట. మీరు మ్యారేజ్ కాకపోయినా ఆ 1 crore అనేది మీ ఫ్యామిలీ వాళ్ళకి ఇచ్చేస్తారు. దీనిపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు అనమాట. మొత్తం లంసమ్ అమౌంట్ మీ ఫ్యామిలీకి ఇస్తారు. సో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు మధ్యలో బైక్లో ఎటైనా వెళ్ళేటప్పుడు మీ తప్పు లేకుండా కానీ వెనుక వాళ్ళు వచ్చి మిమ్మల్ని గుద్దితే, స్పాట్ డెడ్ అయితే, అప్పుడు మీ లైఫ్ అనేది అక్కడికి అయిపోతుంది. కానీ మీ మీద డిపెండ్ అయిన మీ ఫ్యామిలీ వాళ్ళు, లేకుంటే మీ వైఫ్, పిల్లలు వాళ్ళకి ఫినాన్షియల్గా డిపెండెంట్ ఎవరంటే మీరే. సో మీరు వెళ్ళినప్పుడు, మీరు చనిపోయినప్పుడు ఆ ఫ్యామిలీకి ఎంతో కొంత అమౌంట్ కావాలి కంపల్సరీ. సో ఇలా ఆలోచించి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి కంపల్సరీ. తీసుకోవడం వల్ల వాళ్ళకి అనేది అమౌంట్ వెళ్ళిపోతుంది. మీరు చనిపోవాలని ఇక్కడ ఈ ఉద్దేశం కాదు, సేఫర్ సైడ్. ఎప్పుడైనా లైఫ్ అనేది అన్సర్టనిటీ, ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. సో ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిదన్నమాట. సో ఇందులో చాలా అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి. మీరు తీసుకునే ఏజ్ బట్టి అక్కడ ప్రీమియం అనేది డిసైడ్ అవుతుంది. సో ఇందులో ఇంకోటి ఏంటంటే, క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అని ఒకటి ఉంటుంది. ఆ రైడర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, సో సపోజ్ మీకు యాక్సిడెంట్ అయింది అనుకోండి ఎగ్జాంపుల్. సో మీ కాలు కానీ, మీకు చేతులు కానీ ఏదైనా ఒకటి పోయిందనుకోండి, మీరు వర్క్ చేయడానికి వీలుండదు. సో అలాంటప్పుడు ఈ రైడర్ మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనకి మంత్లీ అమౌంట్ అనేది ఇస్తారన్నమాట వీళ్ళు. అంటే మనము ఫిజికల్గా ఫిట్ అయ్యి వర్క్కి వెళ్ళే టైం వరకు వీళ్ళు అనేది మనకి అమౌంట్ ఇస్తారు. మనకి శాలరీ టైప్ లెక్క. అంటే మీ ఇందులో కొన్ని సమస్యస్ ఉంటాయి. 10 lakhs ఉంటాయి, 20 lakhs ఉంటాయి, 30 lakhs ఉంటాయి, 40 lakhs ఉంటాయి, 1 crore కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు తీసుకున్న ప్లాన్ బట్టి ఆ అమౌంట్ అనేది మీకు వస్తుంది. ఇక్కడ హాస్పిటలైజేషన్ అమౌంట్ కాకుండా మీకు మంత్లీ ఈ అమౌంట్ ఇస్తుంది అనమాట ఇన్సూరెన్స్ కంపెనీ. సో అందరూ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, నెగ్లెక్ట్ చేయకండి, ఓకేనా. హెల్త్ ఇన్సూరెన్స్ అది తీసుకోకపోవడం మీ ఇష్టము. ఎందుకంటే మీ లైఫ్ స్టైల్ ప్రకారం, ఒకవేళ మీ లైఫ్ స్టైల్ మంచిగా ఉండి హెల్తీ ఫుడ్ తింటే మీకు హాస్పిటలైజేషన్ అడ్మిట్ కావడం చాలా తక్కువ. కానీ అలా అని తీసుకోకుండా ఉండకండి. సో టర్మ్ ఇన్సూరెన్స్ కన్నా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట.
ఒక 10 లాక్స్ సబ్మిషన్ తీసుకుంటే మీకు దగ్గర దగ్గర ఒక 15,000-20,000 ఇన్ బిట్వీన్ ఉంటది. అంటే అక్కడ సింగిల్ ఇండివిడ్యువల్ పాలిసీయా? లేకపోతే ఫ్యామిలీ పాలిసీయా? తీసుకోవడం వల్ల ఆ ప్రీమియం అనేది చేంజ్ అవుతది. సో, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తర్వాత ఆలోచించండి గానీ, టర్మ్ ఇన్సూరెన్స్ అయితే కంపల్సరీ తీసుకోండి. చేతులు జోడించి మరి చెప్తున్నాను, తీసుకోండి. నేను గూడా రీసెంట్‌గా ఒక 2 ఇయర్స్ బ్యాక్ 50 లాక్స్ పాలిసీ తీసుకున్నాను. నేను ఇంకా టాపప్ చేయాలనుకుంటున్నాను. అంటే ఒక 50 లాక్స్ అయినా, 1 క్రోర్ అయినా టాపప్ చేయాలనుకుంటున్నాను. సో, అది నేను చూస్తున్నానన్నమాట. సో, మీరు టర్మ్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకునే ముందు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది ఒకటి ఉంటుందన్నమాట. అంటే ఈ కంపెనీ ఎంతమందికి ఇస్తున్నది, క్లెయిమ్ కరెక్ట్ ఇస్తున్నదా లేదా అనేది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మనకి చెప్తుందన్నమాట. సో, ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది ఏ కంపెనీకి ఎక్కువ ఉంది అని డిసైడ్ అయ్యి తీసుకోండి అనమాట. మళ్ళీ ఇంకోటి, కంపెనీ అనేది కొంచెం ఒక 20 ఇయర్స్ 15 ఇయర్స్ మార్కెట్లో ఉన్న కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే కొత్త కంపెనీస్ వస్తే డిఫాల్ట్ అయితే, అలా కాకుండా మీరు కొంచెము ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ ఉంటాయి కదా. సో, ఇలాంటి కంపెనీస్ని సెలెక్ట్ చేసుకున్నామంటే మీకు అనేది మీరు కట్టే ప్రీమియం అనేది సేఫ్గా ఉంటుంది. ఆల్రెడీ సేఫే, ఎందుకంటే దీన్ని ఐఆర్డిఏ రెగ్యులేటర్ ఉంటుందన్నమాట. సో, మీరు కట్టిన ప్రీమియం అవన్నీ రెగ్యులేటర్ కంట్రోల్ చేస్తారు కాబట్టి ఇలా ఫ్రాడ్ కావడానికి చాలా తక్కువ కారణాలు ఉంటాయన్నమాట. ఓకేనా? ఇప్పటివరకు ఎవరైనా తీసుకోకుండా కంపల్సరీ తీసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.